భూమి మాత్రమే ఉండండి, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది అని వర్తమానం మనం నేర్చుకుందాం. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుందాం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయుడిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోయుచున్నది. భూమి ఒకటి ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులనియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుషులు దాన్ని వివరింపజాలరు, క్షమించండి, దాన్ని వివరించజాలరు. చూచుడి చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుడి చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైన ఏదీ లేదు. ఇది నూతనమైనదని ఇక దాని గురించి ఒకడు చెప్పును. అదీను మనకు ముందుండిన తరములలో ఉండినది. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబో వారికి కలుగదు. ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుమారుడు యెరూషలేము రాజుగా ఉండిన ప్రసంగి పలికినటువంటి మాటలు. ఇతడు ఏం చెప్తున్నాడంటే, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము కూడా వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? చూడండి, ఇదంతా కూడా ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక దినాన వ్యర్థమైపోతుంది. మనుషులు నిద్రలేసే దగ్గర నుండి ఎంతో పాటుపడి వారు లోకములో ప్రయాసపడి పరిగెత్తి 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 సంపాదించుకుంటున్నారు, కూర్చుకుంటున్నారు, లోకంలో ఏమేం చేసుకుంటున్నారు. కానీ ఒక దినాన సమస్తము కూడా ఏమైపోతాయి చెప్పండి? వ్యర్థమైపోతాయి. ఈ వ్యర్థమైపోయేటువంటి వాటి కోసము పరిగెడుతూ ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. చూడండి, మీరు ఎంతో కష్టపడి ఈరోజు పనిచేసి ఒక 1000 రూపాయలు కొనుక్కున్నాం, 1000 రూపాయలు పని చేశారు, 1000 రూపాయలు వచ్చాయి అనుకున్నాం. ఆ 1000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి,
మీరు వస్తూ ఉన్నారు, వర్షం పడిపోయింది, వర్షంలో పూర్తిగా తడిసిపోయింది, నాలిపోయి అసలు అది చీకిపోయింది అనుకున్నాం. అది ఏమైపోయినట్టు? నీ కష్టం అంతా కూడా వ్యర్థమైపోయినట్టు. అదే ప్రపంచంలో కూడా అంతే. మనుషులు ఈ వ్యర్థమైన వాటి కోసం కష్టపడుతున్నారు, కష్టపడిపోతున్నారు. మరి కష్టపడితేనే కదండి మరి మనం తినాలన్నా బ్రతకాలన్నా. బైబిల్ నువ్వు కష్టపడొద్దు, పని చేసుకోవద్దు అని చెప్పడంలా. బైబిల్ ఏం చెప్తుంది? ఇవన్నీ కూడా వ్యర్థం అని చెప్తా ఉంది. కాబట్టి మనిషి శరీరంలో ఉన్నంత కాలము అతడికి ఆహారం అవసరమే, అలాగే వస్త్రములు అవసరమే. అన్న వస్త్రము కలిగిన వారై తృప్తి పొంది ఉండుడి అన్నది బైబిల్. మన సర్వశక్తిమంతుడు ఆహారం ఇచ్చాడు చాలు, వస్త్రాలు ఇచ్చాడు చాలే అని ఈనాడు తృప్తి పడుతున్నారు అంటే తృప్తి పడడంలా. అన్నం ఉందో చాలు, ఈరోజు కారోజు మనం గడిచిపోతుంది చాలే, ఆయన స్తోత్రం. అలాగే మనకి ఏవో బట్టలు ఇచ్చాడు చాలు, ఆయన స్తోత్రం అని అంతటితోటి సంతృప్తిగా ఎవరు ఉండడం లేదు, అసంతృప్తితో ఉంటున్నారు. అన్నం ఉన్నప్పటికీ కూడా వస్త్రాలు సర్వశక్తి ముందు అన్నాన్ని ఆహారాన్ని ఇచ్చి వస్త్రాన్ని ఇచ్చి ఆయన అనుగ్రహించినప్పటికి కూడా నువ్వు ఏదో పని ద్వారా నీకేదో పని చూయించి ఆయన నీకు అనుగ్రహించడం ద్వారా నీకు అనుగ్రహించడం ద్వారా నీవు వాటిని కలిగి ఉన్నావు. కానీ అయినా కానీ మనిషికి అసంతృప్తి. మనిషికి ఏమిటి చెప్పండి? అసంతృప్తితో ఉంటున్నాడు, తృప్తిగా ఉండరు. అది లేదే, ఇది లేదే, ఇది లేదే, అది లేదే, అది లేదే, ఇది లేదే అనేటువంటి అసంతృప్తి. ఎందుకనంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళని చూసి ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వెప్పుడు వెనకోళ్ళతోటి ముందోళ్ళతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి పోల్చుకోవడం వలన వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండాలనుకోవడం వల్లే నువ్వు అసంతృప్తితో ఉండడం. ఎవరైనా మంచిగా ఉంటే మేము కూడా అలా ఉండాలి, మేము అలా లేవే. నీకు అర్థమైందా? వాళ్ళు ఇలా అలా ఉన్నారు, మేము అలా లేవే. మా తోడుకోళ్ళలో చాలా బాగుంటారు, ఎంతో బాగుంది, వాళ్ళ ఆయన మంచివాడు, లేకపోతే వాళ్ళ భార్య మంచిది, వాళ్ళ పిల్లలు మంచివాళ్ళు, ఆయన చక్కగా చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు, చాలా ఇది అని వాళ్ళని బట్టి నువ్వేం చేస్తుంటావు అంటే అసంతృప్తిగా ఉంటావు. ఏమంటే అలాగా వాళ్ళు ఏదైనా కొనుక్కుంటే నువ్వు అసంతృప్తిగా ఉంటావు, వీళ్ళు ఏదైనా కొనుక్కుంటే నువ్వు అసంతృప్తిలోనైపోతుంటావు. అంటే నీకు అది లేదని. అలాగా మనుషులందరూ కూడా ఎలా ఉన్నారంటే ఒక అసంతృప్తితో ఉన్నారు. కానీ ఈ సమస్త లోకమంతా కూడా వ్యర్థము. నువ్వు కష్టపడింది ఏది కూడా నీతో రాదు. నువ్వు శ్రమపడి భూమి మీద కూర్చుకున్నది ఏది కూడా, నీ కోసం చేసుకున్నది ఏది కూడా నీతోటి రాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక దినాన వ్యర్థమైపోయేవి. ఎంతో గొప్పగా కనబడచ్చు ఆ ప్రకృతి, లేకపోతే ఆ యొక్క పట్టణాలు కానీ, ఆ రోడ్లు కానీ, ఆ బిల్డింగులు కానీ, ఆ షాపులు కానీ, ఆ బట్టలు కానీ, ఆ మనుషులు కానీ ఒక దినాన ప్రతిదీ కూడా నశించేది, వ్యర్థమైపోయేది. ఏది నీతోటి ఉండదు, ఎవరు నీతోనూ ఉండరు. సమస్తము కూడా ఏమైపోతాయనంటే వ్యర్థమైపోయాయి. కాబట్టి అందుకనే సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారు కలుగుతున్న లాభమేమి? వాళ్ళ లాభం ఏంటి? ఎంతో ప్రయాసపడి పరిగెత్తి 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 చేస్తూ ఉన్నారు. సూర్యుని కింద వారు ప్రజలందరూ నరులు అంటే ప్రపంచం మొత్తంలో కూడా, ప్రపంచంలో నిద్రలేసిన దగ్గర నుండి జై 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 మీద ఆ బండి మీద ఆ కారుల మీద అలాగే అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ ప్రపంచం మొత్తం కూడా పరిగెడతా ఉన్నారు. అంతగా ప్రయాసపడటం వలన లాభమేమి? అంత డబ్బు ప్రయాసపడి సంపాదించుకుని ధనవంతులవడం వల్ల లాభం ఏంటి? ఇప్పుడు ధనవంతుడు అవుతాడు, ఆ ధనం ఎల్లకాలం ఉంటుందా? అతని ప్రాణం ఎల్లకాలం ఉంటుందా? అతని ఆస్తులు ఎల్లకాలం ఉంటాయా? శాశ్వతం ఉంటాయా?
ఏమి ఉండవు, ఏమి శాశ్వతంగా ఉండవు. నీ మనుషులు శాశ్వతంగా ఉండరు, లోకంలో ఏది కూడా శాశ్వతంగా ఉండదు. నువ్వు ఒక వస్తువు కొంటావు లేదా ఒక బండి కొంటావు, ఆ తర్వాత అది ఫస్ట్లో బ్రహ్మాండంగా పరిగెడతావు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత కిర్రు 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 అంటారు. మరి ఉపయోగం ఉంది, అది వ్యర్థమైపో చివరికి దేనికి దాన్ని తీసేసి పడేస్తాం. అందువల్ల మనిషి ఈ వ్యర్థమైన వాటి కోసము వీటి కోసం పాటుపడుచుండడం వల్ల, కష్టపడుతూ ఉండడం వల్ల, పాటుపడడం అంటే కష్టపడుతూ ఉండడం వలన కలుగున లాభం ఏంటి? సమస్తము వ్యర్థమే. కానీ నిత్యమైనది ఒకటి ఉన్నది, అది ఆయన యొక్క రాజ్యము. అందుకనే ఆయన ఒక్కడు, ఆయన రాజ్యము, ఆయన రాజ్యానికి సంబంధించింది ఏదైనా కానీ వ్యర్థమవదు. మీకు అర్థమవుతుందండి? వ్యర్థమవదు. నువ్వు ఒక దినాల పనికి వెళ్ళావు, ఆ పనికి వెళ్ళినప్పుడు నీకు జీతం ఇస్తారు, ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఏమండి? అవి ఏమైపోతాయి చెప్పండి? అవి ఉండవిక. కానీ సర్వశక్తిమంతుడు ఇచ్చేటువంటి ప్రతిఫలము అది శాశ్వతమైనది. అందుకనే అల్పకాల వ్యర్థమైన వాటి కోసము, అందుకనే లోకమంతా కూడా అందమైన బిల్డింగులతోనూ, అందమైనటువంటి పట్టణాలతోనూ, అందమైన షాపులతోనూ అందంగా కనబడుతుందనంటే ఇది మోసకరమైనటువంటి ప్రపంచం, ఇది మోసకరమైనటువంటి పట్టణము. సాతానుడు అందాన్ని ముసుగ్గా వేసుకొని ఉన్నాడు ఇప్పుడంతా కూడా. అందుకనే ఈ లోకములో ఇదంతా కూడా లోక జ్ఞానం. ఇది ఇంజనీరింగ్ అని అవని ఇవని గొప్ప గొప్ప చదువులు చదివి అబ్బా ఎంత గొప్పగా ఇంజనీర్ ఎంత ప్లాన్ వేశాడో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దీనంతటి వెనక కూడా ఈ లోకమంతా కూడా సాతానుడు స్వాధీనంలో ఉంది, సాతాను యొక్క చేతిలో ఉంది. అందుకనే ప్రతిదీ కూడా చాలా అందంగా కనబడుతూ ఉన్నాయి, అందంగా అలంకరిస్తూ ఉన్నారు. ఎందుకనంటే సాతానుడు అనేక మందిని ఆకర్షించడం కోసము అందముగా తయారు చేస్తాడు. షాప్కి వెళ్ళామనుకోండి, అందమైన స్త్రీలను పెడతారు అక్కడ. ఎందుకని చాలామంది అక్కడికి వచ్చేలాగా ఆకర్షణగా అందమైన బొమ్మలు పెడతారు, అందమైన లైటింగ్లు పెడతా ఉంటారు, అందమైన తలుపు బిలుకులన్నీ కూడా మెరిసేని కూడా పెడతా ఉంటారు. ఎందుకనంటే అది వ్యర్థమే, అదంతా కూడా ఏమండి వేస్ట్ అదంతా కూడా. కానీ ఎందుకనంటే నిన్ను ఆకర్షించి నీ దగ్గర డబ్బులు లాక్కోవడం, అంటే ఎవరి షాపులకు వెళ్లకుండా వాళ్ళ షాప్కే నువ్వు రావాలని అలాంటి ఆకర్షణ చేస్తూ ఉంటారు. అలాంటి ఆకర్షణ చూసి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఈనాడు కూడా సంఘాలు కూడా, మందిరాలు కూడా చాలా ఆకర్షణీయంగా తలుపు వెలుగులతో అలంకరించి క్రిస్టమస్కి, జనవరికి ఎంతో ఇదిగా చేశారు. చాలామంది మొన్న కావడంటే తప్ప ఆ చర్చి లోపల డిజైన్ ఎలా ఉందో, అలా ఉందో, ఇలా ఉందో, చాలా బాగుంది, పైన ఏదో ఇలాగ చేశారంట, గోపురంలాగా అలా ఎంతో బాగుంది అని చెప్పుకుంటున్నారు. మనుషులు ఈ యొక్క వ్యర్థమైన సౌందర్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మనం ఎప్పుడు కూడా ఆయన నీతిని గురించి, ఆయన కార్యాల గురించి, ఆయన గురించి మాట్లాడుకుంటారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఓ తరం వెంబడి తరము గతించిపోచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. చూడండి, అప్పట్లో రాజులు ఎంతో ప్రయాసపడి ఆ దేశాలు జయించి, ఈ దేశాలు జయించి, ఆ దేశం మీదకి వెళ్ళి, ఈ దేశం మీదకి దానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని జయించి, ఈ రాజ్యాన్ని జయించి గొప్ప రాజు అనిపించుకున్నారు. అంత వ్యర్థమే. ఉందా? ఇప్పుడు ఏమైనా ఉందా? తరం వెంబడి తరము గతించిపోతా ఉంది. ఒక తరము తర్వాత ఇంకొక తరం, ఆ తర్వాత ఇంకొక తరం, ఆ తర్వాత ఇంకొక తరం. మీ ముత్తాతలు ఉన్నారు, ఆ ముత్తాతల తరం ఉంది, వాళ్ళు గతించిపోయారు. మీ తాతల తరం వచ్చింది, ఏమండి? వాళ్ళు గతించిపోతారు. తర్వాత ఇంకొక తరం, తర్వాత పిల్లల తరం, తర్వాత వాళ్ళ పిల్లల తరం, అలా గతించిపోతుంది తప్ప అంటే ఏది కూడా నిలవడం
ఏది కూడా నిలిచి ఉండడం లేదు. అందుకని నిలిచి ఉండడం లేదు, ప్రతిది కూడా నిలవన్నది, ప్రతిది కూడా వ్యర్థమైపోయేది. సమస్తము వ్యర్థమే. కానీ నిలిచేది ఒకటే, అది ఏమిటనంటే భూమి మాత్రమే ఎల్లప్పుడూ నిలుచున్నది. కానీ ప్రతిదీ కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది. ఆ రోజుల్లో ఎంతోమంది జనము కలిసి ఎన్నో కోట్లు పెట్టి, లేకపోతే డబ్బు పెట్టో, లేకపోతే వాళ్ళు శ్రమతో వచ్చో ఏమండి కోటలు కట్టారు. ఈనాడు వ్యర్థమైపోయారు. రాళ్ళ మీద రాళ్ళు లేకుండా, రాయి మీద రాయి లేకుండా వ్యర్థమైపోయారు. ప్రజలు వాళ్ళ బంగారాలు, వాళ్ళ అందాలు, వాళ్ళ కిరీటాలు అన్నీ కూడా వ్యర్థమైపోయాయి. కాబట్టి మనుషులు ఈ వ్యర్థమైన వాటి మీద, కాలిపోయేటువంటి వాటి మీద, నశించిపోయే వాటి మీద, వీటన్నిటి మీద మనసు పెడుతూ ఉన్నారు. కానీ నిలుచున్నది మాత్రము భూమి ఒక్కటే. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. సూర్యుడు స్థిరంగా ఉన్నాడా? తరము స్థిరంగా ఉందా? చనిపోయారా లేదా? ఈ తాత ముత్తాతలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారా భూమి మీద? మరి మా తాత ముత్తాతలు ఉన్నారా? లేదు. తరం వెంబడి తరం గతించిపోతూ ఉంది. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇప్పుడు 2021 గతించిపోయింది. అది రేపు 2022 ఇది స్థిరంగా ఉండదు. ఇది కూడా 12 నెలలు అయిపోయిన తర్వాత ఇది కూడా గతించిపోద్ది. అలాగా ఏది కూడా స్థిరంగా ఉండకుండా గతించిపోతూ ఉంటాయి. ఎవరి ప్రాణాలు స్థిరంగా ఉండవు. భూమి మీద ఎవరు కూడా స్థిరంగా ఉండరు. ఊరక మనం చెప్పుకుంటూ ఉంటాం తప్ప, పలానప్పుడు పలానోళ్ళు అలా జీవించారు, ఇలా జీవించారు అని చెప్పుకుంటూ ఉంటాం తప్ప ఏమీ ఉండదు. ఆ తరం వెళ్ళిపోతూ ఉంటుంది. మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు. సూర్యుడు కూడా తూర్పును ఉదయిస్తాడు, పశ్చిమాన ఏమంటే అస్తమిస్తాడు, మరలా తూర్పుకి వచ్చేస్తాడు, మరలా తూర్పు నుండి పడమరకి తను కూడా తిరుగుతూ ఉంటాడు. భూమి తిరుగుతూ ఉంటుంది. అందువలన అన్నీ గతించిపోతాయి, కానీ భూమి ఒక్కటే నిలిచి ఉండునని వాక్యం చెప్తుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకని నోహ కాలంలో మనం చూసినట్లయితే ఆ రోజుల్లో ఏం జరిగింది? ఆ భూమి ఉంది, ఆ భూమి మాత్రమే నిలిచింది, మొత్తం జలప్రళయంలో నాశనం. మీకు అర్థమవుతుందండి? జలప్రళయంలో నాశనం అయిపోయింది. లోతు కాలంలో ఆ పట్టణము నాశనం అయిపోయింది. సొలొమోను కాలములో సొలొమోను ఎంతో గొప్ప రాజు. సొలొమోనుకు ముందు కానీ సొలొమోను తర్వాత కానీ అంత జ్ఞానం కలిగిన వారు ఎవరు కూడా లేరు. కానీ ఈనాడు సొలొమోను చేత కట్టబడినటువంటి, దావీదు చేత కట్టబడినటువంటి కోటలు కానీ, ఆ యొక్క యెరూషలేము ఇప్పుడు చూసినట్లయితే ఏమండి గోడలు గొబ్బిలు మాత్రం మిగిలిపోయి ఉంటాయి. తరం వెంబడి తరం వచ్చేస్తూ ఉన్నారు. ఏది కూడా మానవుని చేత కట్టబడింది, ఏది కూడా మానవ చేత తయారు చేయబడింది ఏది కూడా ఏమండి, అలాగే మనుషులు కానీ అన్నీ కూడా గతించిపోయి కొత్త కొత్త తరాలు వచ్చేస్తున్నాయి. కొత్త వస్తామని రకరకాలుగా వస్తూ ఉన్నాయి. చూడండి, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమును తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. అందువల్ల సమస్తము కూడా వ్యర్థమే. గాలి కూడా చూడండి స్థిరముగా ఉండదు, సూర్యుడు స్థిరముగా ఉండడు, తరము స్థిరంగా ఉండదు. ఏ తరము స్థిరంగా లేదు, శాశ్వతంగా లేదు, గతించిపోతున్నాయి ప్రతిదీ కూడా. కానీ భూమి మాత్రం అలా నిలిచింది. అన్నీ కూడా గతించిపోతూ ఉన్నాయి. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుటి లేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికి అవి ఎప్పుడు మరలిపోవును. చూడండి, నదిలో నీళ్ళు వచ్చి సముద్రంలో పడిపోతుంది. సముద్రం నిండుతున్నాయా? లేదు. సముద్రాలు నిండడం లేదు. అలాగే ఆ యొక్క సముద్రంలో నీరు మరలా ఆవిరైపోయి
సముద్రంలో నీరు ఆవిరైపోయి ఆవిరి కాస్త పైకి వెళ్ళిపోయి మేఘాలుగా మారిపోయి మరలా వచ్చేసి భూమి మీద పడడం, మరలా నదుల్లోకి వెళ్ళిపోవడం, ఆ నదుల్లో నుంచి మరలా సముద్రంలోకి రావడం, అలా తిరుగుతూ ఉందండి. ఏది స్థిరంగా ఉండడం లేదు, ఏది స్థిరంగా ఉండడం లేదు. ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మానవుడు వాడిన వస్తువులు ఉంటున్నాయి, ఇనప వస్తువులు ఉంటున్నాయి. ఆ ఇనప వస్తువులు ఏం చేస్తారు? ఇప్పుడు నువ్వు ఇంట్లో ఏదో ఇనప సామాన్లు ఉంటాయి, అవి తీసుకెళ్తే అమ్మేస్తావు పాత ఇనప కొట్టుడికి. వాడు ఏం చేస్తాడు? దాన్ని మరలా అమ్మేస్తాడు. అది అంతా కూడా కరగేస్తాడు. మరలా దానంతా వేడి చేసినప్పుడు అది కూడా కరిగిపోయింది. దాన్ని మళ్ళీ కొత్త వస్తువులు తయారు చేస్తున్నారు. అది కొన్నాళ్ళు మళ్ళీ పాత పడిపోతుంది, మళ్ళీ కొత్త దాన్ని తయారు చేస్తున్నారు. మళ్ళా ఏది స్థిరంగా ఉండలేదు, ఏది కూడా స్థిరంగా ఉండకుండా మారిపోతూ ఉన్నాయి. తరం మారిపోతూ ఉంది, వస్తువులు మారిపోతూ ఉన్నాయి. సూర్యుడు మారిపోతూ ఉన్నాడు, ఈరోజు ఉంటాడు, రేపు మళ్ళీ మారిపోతాడు. ఈరోజు అలాగ తిరుగుతూ ఉంటాడు ప్రతిదీ కూడా. కానీ భూమి మాత్రమే స్థిరముగా నిలిచి ఉన్నది. ఆయన నామముతో హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది. మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుడు చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుడు చేత చెవికి తృప్తి కలుగుతలేదు. అందుకే కన్నులు చూడండి, ఇంకా ఇంకా చూడాలి 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 చూడాలి. కొంతమంది చూడడం కోసం ప్రపంచ యాత్రలకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఆ దేశం వెళ్ళి ఈ దేశం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు. అయినా తృప్తి ఉండలేదు, ఇంకా ఎక్కడో చూడాలనుకుంటారు, ఇంకేదో చూడడం మిగిలిపోయింది అనుకుంటారు. ఇంకా ఏదో వినడం వల్ల కూడా ఇంకా తృప్తి ఉండలేదు, ఇంకా వినాలి లోక విషయాలు, ఇంకా లోకాన్ని ఇంకా చూడాలి, లోకాన్ని ఇంకా వినాలి, అక్కడ విషయాలు వినాలి, ఇక్కడ విషయాలు వినాలి. ఏదో అమెరికా గురించి చెప్తుంటే వినాలి, ఇంకో దేశం గురించి చెప్తుంటే వినడం, లేకపోతే వ్యర్థమైనటువంటి అనవసరమైనటువంటి పనికిమాల విషయాలన్నీ కూడా ఆ సెల్ ఫోన్లో ఆ యూట్యూబుల్లో వినడం, చూడడం, ఆ బయటకు వెళ్ళడం, అలాగ చూడడం, ఇలాగ చూడడం, అసభ్యకరమైన వాటన్నిటిని కూడా పెట్టుకొని ఆ విధంగా మనుషులు వాడికి తృప్తి ఉండడం లేదు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడండి, అబ్బా రాత్రి నేను చక్కగా ఆ సెల్ ఫోన్లో మంచి ఆ యొక్క సినిమా వచ్చింది, చూస్తూ ఉన్నాను, ఇంకా చూడాలనిపిస్తూ ఉంది, కానీ ఇంకా తెల్లారి మళ్ళీ ఏదో పనికి వెళ్ళాలి కదా, ఇంకా రాత్రి ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుండే, రాత్రి ఇంకా ఎక్కువసేపు చూద్దుని. చూడండి, వాళ్ళకి తృప్తి ఉండలేదు. ఇంకా చూడండి, వినడం వల్ల కూడా తృప్తి ఉండకుండా ఆ విధంగా మనుషులు ఈ ప్రకృతిలో జరిగేటువంటి వాటిని, ఆ సముద్రము లేకపోతే ఆ గోదావరి నీళ్ళ సముద్రంలో కలవడము, లేకపోతే పైకి రావడము, ఆ మేఘాలు మళ్ళీ వర్షాలు, ఇవన్నీ కూడా మనుషులు పిల్లారా వినడము, చూడడము, ఈ కార్యాలను కూడా భూమి మీద జరిగే కార్యాలను కూడా వ్యర్థమైన కార్యాలు ఇవన్నీ కూడా, వీటన్నిటిని కూడా మనిషి చూడడము, వినడము ఇవన్నీ కూడా వ్యర్థమైన భూమి మీద జరిగే కార్యాలన్నీ కూడా సమస్తము వ్యర్థమన్నాడు ఆయన. సమస్తము వ్యర్థము. ఇప్పుడు మరి వర్షము కురవకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు? మేఘాలు మారితేనే కదా, సముద్రంలో నీరు మేఘంగా మారితేనే కదా నీకు వర్షాలు. మరి సూర్యుడు ఉదయించి అస్తమిస్తేనే కదా, మనం ఇవన్నీ జరిగితేనే కదా. ఏమండి, ఇవన్నీ జరగకపోతే ఎలాగా? ఇప్పుడు జరుగుతుంది, కానీ ఒక సమయంలో ఆయన రాజ్యం వస్తే అప్పుడు సమస్తం ఏమైపోతే చెప్పండి, గతించిపోతాయి. నక్షత్రము రాలి పడిపోతాయి, ఆకాశం సురసుర కింద పడిపోతాయి, భూకంపములు వచ్చేస్తాయి. ఎక్కడి పట్టణాలని కూడా అక్కడ ఇసుకలాగా మారిపోతాయి. అగ్ని అంటే అణుబాంబులతో యుద్ధం జరుగుతుంది, పట్టణాలు పేలిపోతాయి. ఎక్కడే చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీదకి వస్తాయి. అప్పుడు సమస్తము వ్యర్థమైపోతుంది.
అప్పుడు అందరూ కూడా అయ్యో భూమి మీద మా తరం వాళ్ళు కానీ మేము కానీ అంత కష్టపడి భూమి మీద అంత గొప్పవాళ్ళం అనిపించుకున్నాం. మరి ఇప్పుడు ఈనాడు అవన్నీ కూడా పోయాయి, అంత వ్యర్థమైపోయింది. ఎంతో కష్టపడి సంపాదించుకున్నాం, ఎంతో కష్టపడి చేసుకున్నాం, అంత భూకంపం వల్ల పోయింది అన్నారు. మనం ఎంతో కష్టపడి ఇలా చేసేసుకున్నాం, ఎక్కడికెక్కడికి వెళ్ళి పనులు చేసి సంపాదించుకున్నాం, అదంతా కూడా వ్యర్థమైపోయింది, వరదలో కొట్టుకుపోయింది అన్నారు. మనం కొంతమంది వ్యర్థమైపోయింది సమస్తం కూడా. ఎవరు ప్రయాసపడమన్నారు, ఎవడు పరిగెత్తమన్నాడు, ఎవడు చేయమన్నాడు, ఎవడు పని పోయిందని బాధపడమన్నాడు. మీకు అర్థమవుతుందండి? అలాగే మనిషి ఏం చేస్తున్నారంటే ఆ విధంగా పరిగెడతాం. మరి డబ్బులు ఉంటేనే కదండి, మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా, మరి ఇది ఊరు వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా, మరి లేకపోతే ఇతర దేశం వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా, మరి దీనికి డబ్బులు కావాలి కదా. మరి ఏమండి మనుషులు అంటూ ఉంటారు. కానీ పిల్లరా ఆలోచించేయండి, బైబిల్ ఏం చెప్తుందనంటే నువ్వు ప్రార్థించు, వాటిని నువ్వు నమ్ముకోవద్దు, నీ ఆస్తుల్ని ఆ ధనాన్ని నువ్వు నమ్ముకోవద్దు, దేని నువ్వు నమ్ముకోవద్దు. ఎందుకంటే ఆ ధనం ఉంటేనే కదా మేము వీటన్నిటి వల్ల మేము బ్రతకగలిగేది, జీవించగలిగేది అనుకోవద్దు. అలాగని పనులు మానుకోమని కాదు, కలిగి ఉన్న వాటితో సంతృప్తి పడి నీవు ఆయన కొరకు బ్రతుకుతూ ఉండాలి. కష్టపడుతూనే ఆ కష్టంతో వచ్చిన దాంతో సంతృప్తిగా ఉండి, ఏమండి వ్యర్థముగా నీవు వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడడం వల్ల ఏ ఉపయోగము లేదు. అందుకని నీవు కూడా మరి ఎలాగ డబ్బు కావాలి కదా, హాస్పిటల్కి వాటికి ప్రార్థన చేయి, ఆయన స్వస్థపరుస్తాడు. మోకరిల్లి నువ్వు ప్రార్థన చేయి, ఆయనకు అసాధ్యమైంది ఏమి కూడా లేదు. నువ్వు అడగాలి, రోజుల తరబడి గంటల తరబడి ఆయన దగ్గరలో నువ్వు ఆయన జవాబిచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తే ఆయన మాట్లాడతాడు. సరిగా ప్రార్థన చేయకుండా ఏదో రోజుకు ఒకసారి 2 సార్లు చేసి ప్రార్థన, లేదా ఒక అరగంట గంట సేపు ప్రార్థన చేసి కాదు, నువ్వు 6 రోజులు అలా కనిపెట్టి ప్రార్థన చేయి, 2-3 రోజులు అలా ప్రార్థన చేయి, నువ్వు అలాగే 10 రోజులు అలా ప్రార్థన చేయి, ఆయన మాట్లాడతాడు, ఆయన నమస్తాడు. హల్లెలూయా. అంతేగాని ఒక గంట సేపు ప్రార్థన చేసి నాతో మాట్లాడట్లేదు అనుకుంటూ కూర్చొని మాట్లాడ్డాయి. నువ్వు ప్రార్థన చేయక ఏం జరుగుతుందంటే నీవు లోకం నుండి అలా వేరైపోతావు. అప్పుడు సర్వశక్తిమంతుడు నీతో మాట్లాడడం ఆరంభిస్తాడు, ఆయన నామస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి, ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా నీతో ఆయన మాట్లాడతాడు, ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మునుపు ఉండినది ఇక ఉండబోగునది, మునుపు జరిగినది ఇక జరగబోతుంది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. మునుపు ఉండినది ఇక ఉండబోగునది, మునుపు జరిగినది ఇక జరగబోగునది, ఆయన హల్లెలూయా. మునుపు ఉన్నాయే కొత్త. ఎందుకని ఇప్పుడు ప్రపంచంలో నూతనమైంది ఏమీ లేదు, ప్రతిదీ కూడా ఇంతకు ముందు ఉన్నాయి. అయితే వాటిని తయారు చేసుకునే విధానం మారిపోయింది. ఇప్పుడు మట్టి కుండల్లో అన్నం వండుకునేవారు పూర్వం, ఇప్పుడేమి సిల్వర్ వాటిలో ఎట్లోనే వండుకుంటున్నారంతే. పూర్వం ఉన్నదే కదా వండుకోవడం ఉన్నది, పూర్వం ఉన్నదే ఇప్పుడు ఉన్నదే వండుకోవడం. అది నువ్వు కరెంట్ ద్వారా వండుకున్నావు, దేని ద్వారా వండుకుంటున్నావో ఉందే, అది వండుకోవడం అనేది ఉన్నదే. నీళ్ళు అవసరం అనేది పూర్వం ఉంది, ఇప్పుడు ఉంది. పూర్వం ఎక్కడుండి అక్కడికి ఒక చోటకి వెళ్ళాలనుకోండి, అప్పుడు పూర్వం నడిచి వెళ్ళేవాళ్ళు, కొంతమంది గుర్ర బండ్ల మీద వెళ్ళేవారు, కొంతమంది ఎడ్ల బండ్ల మీద వెళ్ళేవారు, అలా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు కూడా కార్లు, బైకులు ఇలాంటివి వచ్చాయి. కానీ నడిచి వెళ్ళేవాళ్ళు నడిచి వెళ్తూ ఉన్నారు, వాటి మీద వెళ్ళేవాళ్ళు వాటి మీద పెడతా ఉన్నారు. అందువల్ల చెట్లు అనేవి పూర్వం ఉన్నాయే, ఇప్పుడు ఉన్నాయి. కొండలు అనేవి పూర్వం ఉన్నవే, ఇప్పుడు ఉన్నాయి. నదులు అనేవి పూర్వం ఉన్నవే, ఇప్పుడు ఉన్నాయి. మనుషులు అనేవాళ్ళు పూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు.
జంతువులు అనేవి పూర్వం ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. పూర్వం బిల్డింగులు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. పూర్వం ఇంకో రకంలో ఉండొచ్చు, లేదా పాకలు ఉండొచ్చు, ఇప్పుడు కూడా ఇళ్ళనే ఉన్నాయా లేవా? ఉన్నాయి. ప్రతిదీ కూడా. అందుకనే నూతనమైనది ఏది కూడా లేదు. అందుకనే వాక్యం చెప్తుందంటే మునుపు ఉండినది ఇక ఉండబోనది, మునుపు జరిగినది ఇక జరగబోనది. మునుపు ఉండినది ఇక ఉండబోయేది. మనం ఆరంభములో మనం చూసినట్లయితే ప్రకృతి మాత్రమే ఉంది. ఈ బిల్డింగ్లు, ఈ కార్లు, ఈ రోడ్లు ఇవన్నీ పూర్వంలో లేవు, మునుపు లేవు. మానవుడు వాక్యమును మీరిపోయిన తర్వాత ఈ శరీరం వచ్చేసింది. అప్పుడు ఈ యొక్క పట్టణాలు, గ్రామాలు ఇవన్నీ వచ్చాయి. కానీ ఆరంభములో లేవు. అందుకని ముందు ఏది ఉందో, మునుపు ఏది ఉందో అదే ఉండబోయేది. రాబోయే రాజ్యం ఎలా ఉంటుందనంటే ఆ విధంగా ఉండబోతా ఉంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గొప్ప పట్టణము మనము, లేకపోతే గొప్ప రాజ్యము, అదే 1000 ఏళ్ల పాలన రాబోతా ఉంది. అందుకని ఆ ఏదోను కూడా మొట్టమొదటి ఏ విధంగా ఉండేదనంటే అది ఒక అదృశ్యమైన పట్టణంలా ఉండేది. ఆ ఏదోనులో ఆ యొక్క చెట్లు, కొండలు, ఆ తర్వాత ఆ యొక్క చక్కని మంచి ఆ యొక్క పక్షులు, జంతువులు, జీవరాశులు ఇవన్నీ కూడా ఏదోనులో ఉండేవి. అంతేగాని ఇప్పట్లో లాగానే యొక్క వస్తువులు కానీ, వంటలు వండుకోవడం కానీ, లేకపోతే బావులు దూకొని నీళ్లు దోరుకోవడం కానీ, అక్కడ లేకపోతే ఆ మంచి మంచి ఈ యొక్క బిల్డింగులు కానీ, రోడ్లు కానీ ఆ ఏదోనో ఆరంభంలో ఏమి లేవు. ఇలాంటి రకరకాల తలుపు మెలుగు బట్టలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. అసలు ఆరంభంలో ఉన్నప్పుడు ఈ లోకాశలు, ఆపేక్షలు ఇవన్నీ ఏమి అసలు లేవు. ఇవన్నీ లేవు అసలు ఏమి. ఆరంభంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు? నీతిగా నడుస్తూ సమాధానం కలిగి పరిశుద్ధాత్మ ఆనందముతో, ఆయన ఆనందముతో ఉండేవారు ఆ ఏదేనులో. ఇవన్నీ ఏమీ లేవు. అందువల్లనే నీవు ఆ ఏదేనికి వెళ్ళాలంటే మరలా ఈ లోక సంబంధమైన వాటి మీద ఏ మనస్సు లేని వ్యక్తిగా నీవు ఉండి అప్పుడు అక్కడికి వెళ్ళగలుగుతావు. ఆయన నమ్మకం. హల్లెలూయా. అందుకని ఆదాముకి నీకులాగా డబ్బు పిచ్చి కానీ, లోక వస్తువుల మీద కానీ, లోక సంబంధమైనటువంటి కౌర్ల మీద, వాటి మీద వీటి మీద ఏం మనసు లేదు అతనికి. అసలు అది తెలియదు వాళ్ళకి. అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. నీకు అర్థమైందా? వాళ్ళకి జ్ఞానం కూడా లేదు. వీటిని తయారు చేసే జ్ఞానము కానీ, తెలివితేటలు కానీ, ఈ యొక్క ఎడ్యుకేషన్ కానీ, అసలు ఏదోనులో ఆదాము అవ్వలు ఎలా ఉన్నారంటే చిన్న బిడ్డల్లా ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, ఆ చిన్నపిల్లలు వాళ్ళకి ఏమైనా తయారు చేయగలరా? వంట వండరంటే వండుతారా? వాళ్ళకి ఏమైనా డబ్బు ధనాపేక్ష ఏమైనా ఉంటుందా? లోక ఆశలు ఏమైనా ఉంటాయా? లోక అపేక్షలు ఏమైనా ఉంటాయా? ఏమి ఉండదు. అలాగే వాళ్ళు కూడా ఎలా ఉండేవాడు అంటే ఆయన్ని ఘనపరుస్తూ, మహింపరుస్తూ, స్తుతిస్తూ, పాటలు పాడుతూ, ఆ యొక్క ఒక అసూయ లేకుండా, ద్వేషము లేకుండా చక్కగా ప్రేమ కలిగి ఉండేవారు, సమాధానంగా ఉండేవారు, ఆయన ఆనందిస్తూ ఉండేవారు. అంతే, ఇంకేమి ఉండేది కాదు. అక్కడ నీతిగా ఉండేవారు, అంటే సమాధానం కలిగి ఉండేవారు, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండే. అక్కడ సమాధానం తప్ప షాలోమ్ ఉంది. అక్కడ వాళ్ళ మధ్య సమాధానకర్త ఉన్నాడు, విరోధం లేదు, ప్రేమ కలిగి ఆయన ఎందుకు ఆనందిస్తూ ఉన్నారు. ఇంకేమి లేదు. తర్వాత పాపంలో పడిపోయిన తర్వాత ఇవన్నీ వచ్చేసాయి. అందువలనే ఆ ఏదోనులో ఆదిమ స్త్రీ ఎలా ఉన్నారో, ఏ ఆశలు లేకుండా ఎలా ఉన్నారో,
ఈ లోకమే వాళ్ళకి తెలియదు. తర్వాత వచ్చాయి ఇవన్నీ. రేపు ఆ 1000 ఏళ్ల పాలన కూడా అదే విధంగా ఉంటుంది. అక్కడ ప్రజలు కూడా ఆదాము అవ్వవలే ఉంటారు. పాపంలో పడకముందు ఎలా ఉన్నారు చెప్పండి? వాళ్ళకి ఈ ప్రపంచం, ఈ లోకం అంత ఏం తెలియదు వాళ్ళకి. రేపు 1000 ఏళ్ల పాలన కూడా అదే విధంగా నీతిమంతులుగాను, సమాధానం కలిగి, పరిశుద్ధాత్మ ఆనందంతో, మహిమతో ఉంటారు. కాబట్టి ఆ రాజ్యానికి వెళ్ళాలంటే నీవు ఈ స్థితిని కలిగి ఉండాలంటే ప్రార్థించే వ్యక్తిగా మారిపోవాలి. ఈ ప్రపంచం గురించి నువ్వు మర్చిపోవాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ఎత్తపడాలి, ఆయన గమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు, ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకటి చెప్పును, అదిను మనకు ముందు తరముల్లో ఉండినది. పూర్వులు జ్ఞాపకములకు రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తర్వాత నుండిపో వారికి కలుగదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అయితే మనకున్నటువంటి, మనకిచ్చిన ఆయన కృప ఏమిటంటే మన తరం ఏమిటో మనకు తెలుసు, మిగతా వాళ్ళకి ఆ తరం తెలియదు. వాళ్ళున్నా కానీ వాళ్ళకి సరైన ఆధారాలు లేవు. కానీ మన తరం ఏమిటంటే మనము అబ్రహాముకు సంబంధించిన వారమని, దావీదు వాళ్ళందరికి సంబంధించిన వారమని, ఆదాము నుండి వచ్చామని మన తరం మనకు తెలుసు. కానీ లోకానికి వాళ్ళ తరం ఏంటో వాళ్ళకి తెలియదు. ఒరే మీరెవరా అని ఏ అన్యులని మీరు అడగండి, వాళ్ళ తాత పేరు చెప్తారు, ఆ తర్వాత తరం ఏంటో తెలియదండి. కానీ మనకైనట్లయితే మనకు ముందు ఎవరున్నారు, ఏ ప్రవక్త ఉన్నాడు, ఏ వర్తమానికి ఉన్నాడు, ఏ సంఘకాలం ఉంది, ఏమిటి, ఇదంతా కూడా మన తరం మనకు తెలుసు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందుకని చాలామంది వాళ్ళ పూర్వీకులు వాళ్ళ జ్ఞాపకానికి రాకపోవచ్చు. వాళ్ళ పూర్వీకులు ఎవరో కొంతమంది తెలీదు, ఆ తాత వాళ్ళు ఎవరు జ్ఞాపకం రావచ్చు. కానీ మనకైనట్లయితే మన పూర్వీకులు మనకు తెలుసు. ఆత్మ సంబంధమైన పూర్వీకులు, శరీర సంబంధమైన పూర్వీకులు మనకు తెలియదు. మీకు అర్థమైందా? వాళ్ళ జ్ఞాపకం రాకపోవచ్చు, కొన్ని రోజులు మర్చిపోతారు. ఇప్పుడు కూడా కొన్ని తరాలు గడిచిపోతే మర్చిపోతూ ఉంటారు. ఇప్పటికైనా పుస్తకాల్లో వాటిలో ఆ రాజు గురించో ఈ రాజు గురించో రాస్తున్నారు కాబట్టి, చెప్తున్నారు కాబట్టి ఏదో చదువుకొని అలా చేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా జ్ఞాపకానికి రాదు. కాబట్టి అందుకనే భూమి మాత్రమే నిలుచున్నది. ఇవన్నిటిని కూడా ఆయన తీసివేసి నూతనమైన దాన్ని తీసుకొస్తాడు. అందుకని భూమికి కూడా అగ్ని బాప్తిజం ఇస్తాడు. సమస్తం కూడా నూతనమైపోద్ది. అందుకని ఏదోనులో ఉన్నటువంటి ఆదాముకి, ఏమండి, ఏదోనులో ఉన్నటువంటి ఆదాముకి ఆ రోజుల్లో వస్త్రాలు ఎలా తయారు చేసుకోవాలో, అన్నం ఎలా వండుకోవాలో, ఏమండి, ఇల్లు ఎలా కట్టుకోవాలో ఏమిటో అవన్నీ తెలియదు. తర్వాత కయ్యూను సంతానం ద్వారా ఈ జ్ఞానం ఆరంభమైంది. ఈ లోకం యొక్క జ్ఞానము ఆరంభమైంది, కానీ ముందు అది లేదు. తర్వాత ఈ లోకం అంతా తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈ లోకంలో పడిపోయారు. అందరూ కూడా లోకం కోసం పరిగెడతా ఉన్నారు. ఆ స్థితికి వస్తేనే, అందుకని చాలా తక్కువ మంది కొనుక్కోబడతారు, ఎక్కువ మంది వెళ్ళరు, చాలా తక్కువ మంది. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోవాలి.